స్తుతితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. స్తుతితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. స్తుతితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. స్తుతితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. స్తుతితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. స్తుతితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. స్తుతితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము.
నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. స్వాగతం స్వాగతం ఓ ప్రియా స్వాగతం. స్వాగతం స్వాగతం ఓ ప్రియా స్వాగతం. నీవు నా తోడువై, నీవు నా ఊపిరై, ప్రేమకే ప్రాణమై. స్వాగతం స్వాగతం ఓ ప్రియా స్వాగతం. చెలిమి ఎరుగని నా మదిలో చిగురు తొడిగెను నీ ప్రేమ. కలలాలలతో నడిరే నిదుర దోచెను నీ ప్రేమ. మధురిమలెన్నో నీ పెదవులలో, మెరుపులు ఎన్నో నీ కదలికలో. తారలు ఎన్నో నీ నవ్వులలో, గంధములెన్నో నీ స్నేహములో. అందుకే నా చెలి స్వాగతం స్వాగతం ఓ ప్రియా స్వాగతం. దివిని వదిలిన దేవతలా మనసు గుడినే తెరిచితివే. వలపు తెలియని రాముడిలా వయసు బడిలో చేరితివే. ప్రేమను కోరి నీ వెంటే వస్తున్నా, కౌగిలి కోసం కష్టాలే పడుతున్నా. ఏ పని ఉన్నా నీ కోసం చూస్తున్నా, వాకిలి ముందే ముస్తాబై ఉంటున్నా. చేరుకో కౌగిలి. స్వాగతం స్వాగతం ఓ ప్రియా స్వాగతం. స్వాగతం
స్వాగతం ఓ ప్రియా స్వాగతం నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతా అరే నువ్వే నా రాణివని ఫిక్స్ అయిపోతా నువ్వే నా సైన్యమని నీతో వస్తా మరి ధైర్యం ఇంకెందుకని ఫీల్ అయిపోతా ఓ జాబిలి కోరే వెన్నెలనవుతా బరువుని దించే బంటునవుతా కాగిలి కోట నువ్వేనంట విడుదల కోరని హాయిలో బందీనైపోతా कोई कोई मिल गए मामू कुछ कुछ हो गए मामू చేయి చేయి కలిపేద్దాము దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే అందాము గంటకోసారి ముద్దివ్వమంట హద్దు దాటేసి హగ్గివ్వమంట సారీ ఒకసారి ఇంకొకసారి అంటూ చుట్టుకుంటా పుట్టకుమారు పుప్పించుకుంటా పుట్టిగా నిన్ను కవ్వించుకుంటా కోటికోసారి నీకు కోరింది ఇస్తూ వెంట తిప్పుకుంటా ఏందబ్బా గలవా పెళ్ళికి ముందరే పిల్లని గిల్లవయ్యా ఏదోలే పిల్లలు పోనిలే పెద్దయ్యా ఆ వయసిందే చూసి చూడక ఊరుకోవయ్యా కోయ్ కోయ్ మిల్ గए మామూ కుచ్ కుచ్ హో గए మామూ చేయి చేయి కలిపేద్దాము దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే అందాము నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతా అరే నువ్వే నా రాణి బని ఫిక్స్ అయిపోతా నువ్వే నా సైన్యమని నీతో వస్తా మరి ధైర్యం ఇంకెందుకని ఫీల్ అయిపోతా కంట్లో ఒత్తు తిన్నెలకున్నదంటూ నీతో ఫంటు ఊదించుకుంటా దగ్గరవుతున్న నీకు గమ్మత్తుగా ఓ దొంగ ముద్దు పెడతా ఊరికే నేను పొలమారిపోతా నువ్వు చూసేటు కంగారు పడతా నీ నసుగు చెయ్యి నన్నంటుతుంటే చిన్న తప్పు చేస్తా ఏ పిల్ల గుంటరి గుబులా నా గుడు మూతల దొంగట ఎదుకిలా గారడి కన్నుల కన్నయ్య లీలా మెళ్ళో మాలగా మరేదగా అగలిలేవా कोई कोई मिल गए मामू कुछ कुछ हो गए मामू చేయి చేయి కలిపేద్దాము దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే అందాము నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతా అరే నువ్వే నా రాణి బని ఫిక్స్ అయిపోతా నువ్వే నా సైన్యమని నీతో వస్తా మరి ధైర్యం ఇంకెందుకని ఫీల్ అయిపోతా
వరములు అవును అనే తండ్రి కుమార శుద్ధాత్మకులు ప్రభు స్తుతి మహిమలు కల్గునావే. తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. చేయబడినటువంటి దేవుని లేఖన భాగాన్ని చదువుగా విన్నాము. కీర్తన గ్రంథము అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగిస్తుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక. యెహోవా మందిరము స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచున్నాము. ప్రభు ఈ ఉదయము ఈ నామంలో ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థనలు రేపు ఆలకించుదని వేడుకుంటూ ఉన్నాము నాయన. ప్రాముఖ్యముగా ప్రభు ఈ దాసులు ప్రియులు గాలి సాల్మాన్ దాస్ రజనీ కుమారి గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలను ప్రేమించినటువంటి కుమారుడు చెల్లిస్తున్నదని బిడ్డలు మీద సన్నిధించుదని ప్రార్థన చేస్తూ వేడుకుంటూ ఉన్నాము నాయన. ప్రత్యేకంగా ప్రభు ఈ మంగళ స్నానం ఆచరిస్తున్నాం. ఈ ప్రియబిడ్డలు వచ్చిన బంధువులందరినీ జ్ఞాపకం చేసుకురండి. వివాహంలో ఏ కొరత లేకుండా అన్ని విధాలుగా ప్రభు మీ దీవెనలు ప్రాప్తించి ఏ లోటు లేకుండా మీ ఆశీర్వాదాలు చేతి నింపుకొని బిడ్డలందరూ మంగళ వివాహ దినాన వధూవరులను ఒకరి ముందు ఒకరిని నిలువబెట్టడానికి ముందుగా నలుగు వేసి సిద్ధపరచడం ఎంతో ఉత్సాహభరిత కార్యక్రమం. యేసుని ఎదుర్కోవడానికి సంఘం అనే వధువు సిద్ధపడడాన్ని మనసులో ఉంచుకొని సంతోషంతో ఈ కార్యం జరిగించాలి. నలుగేయరే అమ్మలారా, నలుగురు చేరి ప్రేమ మీరా. నలుగేయరే అమ్మలారా, నలుగురు చేరి ప్రేమ మీరా. మన ప్రభువును మదినుంచుకొని మనసున సంతోషం నింపుకొని, మన ప్రభువును మదినుంచుకొని మనసున సంతోషం నింపుకొని, నలుగేయరే అమ్మలారా, నలుగురు చేరి ప్రేమ మీరా.
అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను పాటించక ప్రభు మాటలు వారలు. పాటించక ప్రభు మాటలు వారలు నీటిలో మునిగిరి. పాఠము నీకిది నీటిలో మునిగిరి. పాఠము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. జ్ఞాపకముచుము లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు. ఆపదనెరిగియు ఆశలు వీడక. ఆపదనెరిగియు ఆశలు వీడక నాశనముందెను. పాఠము నీకిది నాశనముందెను. పాఠము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. లోకము మోసము రంగుల వలయము నాశన కూపము నిరతము శోకము. ఏసే మార్గము సత్యము జీవము. ఏసే మార్గము సత్యము జీవము. యేసుని రాజ్యము నిత్యానందము. యేసుని రాజ్యము నిత్యానందము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. చిగురించెను చూడుము.
ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మధ్యాహ్నపు సమయమందు మీ పాదాల యొద్దకు చేరి మిమ్మల్ని వేడుకుంటూ ఉండగా, వస్తూ ఉండగా బిడ్డలను ఆశీర్వదించండి, దయతో అంగీకరించండి. పెళ్లి కుమారుడు చిరంజీవి గాలి పరిశుద్ధర్, పెళ్లి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కచ్చేర సుప్రియ ఇరువురు మీ యొక్కకు వస్తూ ఉన్నారు ప్రభు. ఈ బిడ్డలను ఆశీర్వదించి మీ చిత్త ప్రకారం జతపరచబడినట్టు దయతో అంగీకరించమని, ఈ వివాహములకు మీరే కర్తగా ఉండి అధ్యక్షత వహించి క్రమంగా జరిగినట్టు దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
కనికరింపుము. మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. కనుక నీ కృప మా మీద ఉన్నది. సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభు అయిన దేవ, పరలోక తండ్రి, దైవ వాక్యం అనేది నీ దివ్యమైన వెలుగులను మేము నీ కుమారుని తెలుసుకున్నప్పుడు అనుగ్రహించి ఉన్నాము. దయచేసి అందరూ కూర్చోండి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇరువురు కూడా మీకు ఇవ్వబడిన స్థానాల్లో మీరు వ్యవస్థల్లో వాసపడ్డ 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు వివరాలు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘములకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడలేదు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మృతాయనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకోలేదు. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమింపబడేది. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. వారి కొరకు చేయదనుకుని దేవుడే యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటిని ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించింది. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు. శ్రీమతి నలిగిన మౌనికకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే స్వార్థ పార్టీ భాగము పరిశుద్ధుడైన యోహాను స్వార్థ 2వ అధ్యాయము మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుటకు పెళ్లి కుమార్తె తరపుకి వచ్చినటువంటి మర్రిపూడి గ్రామ వాస్తవి ఒకరు దయచేసి ముందుకొచ్చి ఈ వాక్య భాగాన్ని చదువుటకు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఆమెతో, అమ్మ నాతో నా సమయం ఇంకా రాలేదని వారు తీసుకొని పోయేది. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులతో తెలిసినట్టు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దయచేసి అందరూ కూర్చోండి. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉన్నాయి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఇట్ ఈస్ నాట్ గుడ్ అనేటువంటి మాటను అక్కడ వాడుతున్నది. దేవుని యొక్క దైవకృపలో మీ మధ్య నిలబడటానికి దేవుని ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ దేవాలయంలో సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ పెరవలి గురుపడ్డ అధ్యక్షుల వారు, మా సహోదరులు శేషబాబు గారికి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఆమె గారికి వారి బిడ్డలకు అదేవిధంగా ఈ సంఘ పెద్దలు ఏ సంఖ్య డెలిగేట్ గారు అందరికీ కూడా నేను కొన్ని సూచనలు తెలియజేసినందుకు అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం.
బ్రహ్మణ్య గారు, అలాగే మన మధ్యలో పెళ్లి కుమార్తె చిన్నాన్న గారు, బాబాయ్ గారు, రెవరెండ్ కోటేశ్వరరావు గారు, ఇచ్చినటువంటి స్థానిక గురువర్యులకు ప్రత్యేకమైన వందనాలు. ఆ రీతిగానే మన మధ్యలో ఉన్నటువంటి సీనియర్ దైవజనులు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎలా అంటే మనం చదువుకున్నటువంటి 3 లేఖన భాగాలలో ఒకటి భౌతిక సంబంధం, శరీర బంధము, ఇక మూడవది ఆధ్యాత్మిక బంధము. ఆడవారు జడలు ఎలుకుంటారని ఆలోచన చేస్తారు ఇతర జనం. బంధువర్గం ఏం చేస్తారు? మన కులమేనా అబ్బాయిది, మన కులమేనా అమ్మాయిది. ఇక వీరిరువురు కన్యా వలైతే రూపం. సుందరు ఏం చేస్తాడు? నా భార్య చక్కగా ఉండాలి, అందంగా ఉండాలి. సుప్రియ ఏం ఆలోచిస్తుంది? నేను చేసుకోబోయేటటువంటి వ్యక్తి చాలా అందంగా ఉండాలి, ఇలా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, జడ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అనేటటువంటి రూపాన్ని ఒకరికొకరు ఆలోచన చేసుకుంటూ ఉంటారు. కన్యా వలైతే రూపం మాతా విత్తం. తల్లి అయితే ఏం చేస్తారంటే వారి ఇరువురు తల్లులు డబ్బులుంటే చాలు, కొంత ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు. మాతా విత్తం. పితా శృతం. శేషబాబు చాలా ఈ మధ్య మా మధ్య చాలా గ్యాప్ వచ్చింది. అంతకుముందు అన్నా తమ్ముడు అనేటటువంటి కలిసిమెలిసి ఉన్నటువంటి రోజులు. ఈ వివాహ విషయంలో కూడా కొంత గ్యాప్గానే ఉన్నాయి. ఎందుకంటే మాకున్నటువంటి పరిస్థితులు అలాంటివి. అయినా తెలిసే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సమక్షంలో ఈ హెచ్చరికలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమునందును ఈ సంఘము ఎదుటను మనము కూడి ఉన్నాము. వివాహమునది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయ్యుండి క్రీస్తునకును ఆయన సంఘమునకును గల మర్మమైన ఐక్యమును సూచించుచున్నది. గలిలయలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెళ్ళియుట వలనను అక్కడ చేసిన మొదట అద్భుత క్రియ వలనను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించెను. ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచు ఉన్నది. కాబట్టి ఎవరునూ దీనిని ఆలోచన లేకుండాను చులకనగాను శరీరేచ్ఛల కొరకును కూడుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులను తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలేను. ఆ హేతువులేవనగా మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లు పిల్లలు ప్రభు యొక్క భయం దేవుని చేత నాటబడి స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లును ఇది ఏర్పడి ఉన్నది. మూడవది, సుఖదుఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండినట్లు ఇది ఏర్పరచబడి ఉన్నది. ప్రభు అయిన దేవుడు చెప్పినదేమనగా, ప్రాణుడైన మన పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైనట్టు తనకు హితమైనట్టు ఈ స్థితి అందు తన బిడలను విడనాడక అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారికి తోడయుండును. ఈ పురుషుడును ఈ స్త్రీయు పరిశుద్ధమైన పడకూడదని సరికాదని ఎవరైనా న్యాయమైన వారికి ఇవ్వబడినటువంటి వివాహ ప్రకటన పత్రం అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. చిన్న ప్రకటన అండి. బాపట్ల జిల్లా వేమూరు మండలం పెరవలి గ్రామ వాస్తవ్యులు శ్రీ
గాలి వీరాస్వామి రజనీ కుమారి గారుల కుమారుడు చిరంజీవి గాలి మణిసుందర్ అను ఆయనకును, బాపట్ల జిల్లా బాపట్ల మండలం మల్లిపూడి గ్రామ వాస్తవ్యులు శ్రీ కచ్చెర కమలయ్య మరియమ్మ గారుల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కచ్చెర సుప్రియ అను ఆమెకును దేవుని ఏర్పాటు ప్రకారం అనగా ఈరోజు 12వ మాసం 2024 సంవత్సరం గురువారం ఉదయం 11:05 లగ్న పత్రికలో రాయించారండి. ప్రస్తుతం సమయం 3:23 సమయం అయిందని. పరిశుద్ధ పౌలు నూతన దేవాలయం పెరవలి గురుమండలంలో పరిశుద్ధ వివాహం జరప నిశ్చయమైనది. వీరి పరిశుద్ధ గృహస్థ జీవనంలో వర్ధిల్లునట్లు వారి నిమిత్తమైన సంఘమును ప్రార్థన చేయవలేనని కోరుచున్నారు. వీరు జతపరచబడకూడదని న్యాయమైన సహేతువును ఎవరైనా కనుపరచగలిగిన ఎడల అటివారు తమ ఆక్షేపణలను వివాహపు తేదీలోగా అనగా ఈరోజు తెలియచేయవలేను. చిట్ట చివరి ప్రకటన అండి. ఈ వివాహం మా అందరికీ సమ్మతమైనదే అని తెలియచేయబడటానికి మరి వచ్చినటువంటి ఇరువురు బంధువులు పెరవలి సంఘస్థులు అలాగే మల్లిపూడి గ్రామస్తులు మీకు అందరికీ సమ్మతమే అనే ఆలోచన ఉద్దేశం తెలియజేయబడటం కాదు. మీ కుడి హస్తాలు దయతో మీ కుడి హస్తాలు మీరందరూ కూడా మీ కుడి హస్తాలు పైకి చూపించవలసిందిగా కోరుతున్నాం. ఈ వివాహము మాకందరికీ సమ్మతమైనదే అన్నటువంటి వారు. కూడా మాకు చాలా ముఖ్యమైనది. పెండ్లి కుమార్ కింద ఉంటుంది పైకి వివాహం చేసుకున్నప్పుడు దేవుని మీద సమ్మతిస్తున్నావా?